అతడు చనిపోతూ మరో 5గురికి ప్రాణదానం చేశాడు. 5 కుటుంబాల్లో వెలుగును నింపాడు. చిత్తూరు జిల్లా పాకాల మండలం కావలివారిపల్లెకు చెందిన మురళి గత నెల 30న బైక్పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. తలకు తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే తల్లిదండ్రులు తిరుపతి స్విమ్స్కు తరలించారు. 2 రోజుల పాటు వైద్యం అందించిన డాక్టర్లు మురళి కోమాలోకి వెళ్లాడని, ఇక వైద్యం అందించిన ఉపయోగం ఉండదన్నారు. దీంతో బాధను దిగమింగుకొని కొడుకు అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకొచ్చారు. గుండె, లంగ్స్ను చెన్నై మల్లర్ ఆసుపత్రికి, ఒక కిడ్నీని తిరుపతి స్విమ్స్కు, మరో కిడ్నీని నెల్లూరులోని నారాయణ ఆసుపత్రికి, అలాగే కాలేయాన్ని వైజాగ్ అపోలో ఆసుపత్రికి తరలించారు. తన కొడుకు అవయవాలు దానం చేయడం పట్ల తాము గర్వపడుతున్నామని మురళి తల్లిదండ్రులు అంటున్నారు. నలుగురు బతుకుతారని సార్, అందువల్లనే దానం చేయాలనుకుంటున్నాం. మా కొడుకు పోయినా మా కొడుకులో ఇంకా నలుగురిని చూసుకుంటాం సార్. మేము అబ్బాయికి ఇంకా వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ జరిగింది. సరే, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అందరి నిర్ణయం మేరకు అందరూ నిర్ణయం తీసుకునేసి ఒక 5 మంది ప్రాణాలు కాపాడగలము అనే ఒక ఆలోచన వచ్చి, ఎవరినైనా కానీ మా తోడు లేకపోయినా కూడా 6 మందికి ప్రాణం పోసిన వాడవుతాడనే ఉద్దేశంతో మేము అలా చేయడం జరిగింది. మురళి అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి కూడా. ఊరంతా కూడా అతనికి ఎక్కువ అభిమానులు ఎక్కువ. అమరాజులో పనిచేస్తున్నాడు. అమరాజులో పనిచేసిన తర్వాత కూడా 3 రోజుల క్రితం ఊర్లోకి వచ్చాడు. ఊర్లోకి వచ్చిన తర్వాత పిల్లలు అనేవాళ్ళు చాలా మంది కూడా మురళి అనే వ్యక్తిని అభిమానించే వాళ్ళు ఎక్కువ. కాబట్టి వాళ్ళు లేకపోయినా అతని హృదయాన్ని, అతని యొక్క కాలేయాన్ని ఇవన్నీ తీసుకున్నా సరే అతను ఎక్కడున్న ఆత్మకు శాంతి కలగాలని, ఆయన ఎక్కడున్నా వాళ్ళకు కూడా అమర్చి వాళ్ళకు కూడా లైఫ్ ఇవ్వాలని అని ఆలోచించేవాడు.